ప్రజా సమస్యలే ఎజెండాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది. మనం నిన్న మాట్లాడుకున్నట్లే రైతు సమస్యల మీద, కరెంటు ఛార్జీల మీద, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వీధి పోరాటాలకు వైసీపీ అధినేత సిద్ధపడుతూ ఉన్నారు. దానికి సంబంధించి కార్యాచరణ ఈరోజు ప్రకటించబోతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అని చెప్పి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. సో ఇన్ ద సేమ్ లైన్ రైతు సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రజలతో కలిపి ప్రజా పోరాటాలను నిర్వహించాలి అని చెప్పి వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు 11వ తేదీన రైతు సమస్యల మీద అంటే రైతు భరోసా 20,000 ఇవ్వాలి అని, పెట్టుబడి సాయం ఇవ్వాలి అని, అండ్ గిట్టుబాటు ధర ఇవ్వాలి అని, ఉచిత పంటల బీమాను మళ్ళీ తీసుకొని రావాలి అని. ఈ 4 అంశాలు ప్రధానంగా ఈ నెల 11వ తేదీన అన్ని కలెక్టరేట్ల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఆ తర్వాత కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందించబోతూ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఈ నెల 27వ తేదీన పెరిగిన కరెంటు ఛార్జీలను తగ్గించాలి అని చెప్పి, ప్రజల మీద కరెంటు భారాలు తగ్గించాలి అని సిఎండి ఆఫీసుల ముందు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేయబోతూ ఉంది. ఆ తర్వాత వెళ్ళి విజ్ఞాపన పత్రాలు అందించబోతూ ఉంది. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ January 3 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అని, వసతి దీవెన నిధులు విడుదల చేయాలి అని, తక్షణమే పని చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ల ముందు ఆందోళన చేసి ఆ తర్వాత కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందించబోతూ ఉన్నారు. రైతు సమస్యలు, కరెంటు భారం, విద్యార్థుల సమస్యలు, ఈ మూడిటి మీద అయితే వైసీపీ చేయబోయే ప్రజా పోరాటాల షెడ్యూల్ని ఈరోజు వాళ్ళు ప్రకటించారు. సో దీన్ని భారీ ఎత్తున ప్రజలతో కలిసి విజయవంతం చెయ్యాలి అని చెప్పి వైసీపీ అధినేత అయితే శ్రేణులకు పిలుపిచ్చారు.